ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు స్తుతులు, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, రాత్రంతను కూడా కాపాడారు, రాత్రంతను కూడా భద్రపరిచారు, కృప చూపించారు. అందును బట్టి స్తోత్రాలు. ఏ అపాయము కానీ ఏ ప్రమాదము కానీ రాకుండా అయా మా అందరి గృహాల చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన దినంలో ఈ ఉదయకాల సమయంలో సజీవులంగా ఉండి ఈ విధంగా మరొకసారి మేము ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయా అది మా జ్ఞానం, మా బలం ఎంత మాత్రం కాదు. మేమేదో భక్తిపరులం, జ్ఞానవంతులమని కూడా కాదు నాయన. కేవలం మీరు మమ్మల్ని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నారు. మీ కృప చొప్పున మాకు జీవాన్ని దయచేశారు. అందును బట్టి మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. అయా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో అయా మీ యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, ఎవరైతే ఈరోజు మీ పైన నమ్మిక ఉంచి ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పని అన్నిటిలో నాయన విజయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని అంటున్నావు తండ్రి. అయ్యా, ఎవరైతే నమ్మలేకపోతున్నారో వారు ఈరోజు నమ్మగలిగిన హృదయాన్ని దయచేయండి. మీ నమ్మిక చొప్పున మాకు జరుగుతుంది అంటున్నావు ప్రభువా. మరి సంపూర్ణంగా నమ్మి మేము కోల్పోయిన వాటిని, పొందుకోవాల్సిన వాటిని పొందుకునే కృప చూపించండి. అపనమ్మిక మాలో లేకుండా అయా మాకు సహాయము దయచేయండి. విశ్వాసాన్ని మాకు దయచేయండి. లోక మనుషుల మాటలు వినకుండా, విని భయపడకుండా, అయా అపనమ్మికలోకి వెళ్ళిపోకుండా మీ వాక్యాన్ని చేత పట్టుకొని లోకంలో ఈరోజు సంచరించుటకు, ప్రయాణించుటకు, ఎదుర్కొనుటకు సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభు. ఎంతో మంది బిడ్డలు ఈ ఉదయ కాలంలో ఈ ప్రార్థనలో తండ్రి అంటూ మొరబెడుతున్నారు. అయ్యా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ప్రార్థనతో వారి రోజును ప్రాముఖ్యంగా ప్రారంభిస్తున్నారు తండ్రి. అయ్యా, వారందరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఈరోజు జరుగునుగాక. ఎస్ లార్డ్. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మా పనులను మీకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిని మేము పెడుతున్నాం తండ్రి. మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి. ఆటంకాలు లేకుండా, అవరోధాలు రాకుండా, ఎవరు మమ్మల్ని అడ్డగించకుండా ప్రతి పనిలో సాగిపోవడానికి, ఆయా మార్గాలన్నీ కూడా సరళము చేయబడడానికి సహాయము దయచేయండి. నూరంతలుగా ఫలింపచేయండి. ఆపబడిన పనులు కూడా పునఃప్రారంభించబడే కృప చూపించండి. క్రొత్త కార్యాలు, శుభ కార్యాలను కూడా అయా దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిన ఈ రోజున తండ్రి, మమ్మల్ని మీకు మేము సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాం. అయా, మీరు ఈ రోజున మాకు ఇచ్చారు. ఈ రోజున మీకు ఆయాసకరంగా మేము జీవించొద్దు అనే జ్ఞానముతో, అనే మనస్సుతో మేము ఉండడానికి సహాయం దయచేయండి. మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా ఉండే కృప చూపించండి తండ్రి. ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి. ఆయా మార్గంలో పొంచి ఉన్న ప్రమాదాలు, ఆయా ఉన్న అపాయాలు అన్నిటి నుంచి ఈ రోజంతను కూడా ప్రతి ఒక్కరిని భద్రపరచండి. వారి వాహనముకు, వారు వెళుతున్న మార్గములకు మీ కంచె వేయండి, కాపుదల అనుగ్రహించండి. క్షేమముగా ఎవరి ప్రాంతాలు వారు చేరుకునే కృప చూపించండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు ప్రభువా. అన్నిటిలో వారిని సఫలపరచండి. జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ సమస్త విషయంలోనూ కూడా మీ సహాయం దయచేయండి. ఏ సమస్యలు లేకుండా వారిని కాపాడండి ప్రభువా. తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని మేము వృధాపరచకుండా, ఎవరితో ఎటువంటి విభేదాలు లేకుండా, అపవాదికి మాలో చోటు ఇవ్వకుండా, జ్ఞానముతో, వాక్య జ్ఞానంతో మెదులుకునే కృప చూపించండి. ప్రాముఖ్యంగా సమాధానముతో, ప్రశాంతముగా, నెమ్మదిగా ఈ రోజున కొనసాగే కృప దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున ఆకలి బాధలు లేకుండా, అనారోగ్య పరిస్థితులు ఎవరికి రాకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, మోసపోకుండా, నష్టపోకుండా, అప్పులు చేయకుండా ప్రతి ఒక్క
ఒక్కరిని కూడా సమృద్ధినిచ్చి పోషించండి, మంచి ఆరోగ్యమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ కంచె వేయండి, మీ కాపుదల దయచేయండి, క్షేమంతో వారిని ఈ రోజంతనూ భద్రపరచమని తండ్రి. మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అయా, మేము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.